రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ ఈ ట్యాపింగ్ అసలు జరగలేదు అని మీరు అంటారు. మీ పార్టీ నాయకులు, మీరు, మొత్తం పార్టీ దీన్ని తిరస్కరిస్తుంది. ఇదంతా కూడా బక్వాస్ కేసు అని కొట్టిపారేస్తున్నారు. దాన్నేమో లొటపీస్ కేసు అన్నారు, దీన్నేమో బక్వాస్ కేసు అన్నారు. కానీ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అటు ఈ ఫార్ములా కేసు ఎంత ఇదిగా ఉందో అంతకు రెట్టింపు ఆధారాలతోనో లేకపోతే ఇంకో రకంగానో ఈ కేసు బలంగా ఉందని పోలీసులు దర్యాప్తు ప్రకారం చెప్తా ఉన్నారు. రోజు 10-15 మందిని విచారణకు పిలుస్తున్నారు కదా. ఏంటి అసలు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ మీద బీఆర్ఎస్ వ్యూ ఏంటి? ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఎట్లయితే మీరు చెప్పిన దాంట్లోనే ఫార్ములా ఈ రేస్ కేసు, లేకపోతే కాళేశ్వరంపై విచారణ, లేకపోతే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణ, విద్యుత్ ప్రాజెక్టులపై విచారణ, ఇట్లా ఈ విచారణల పరం ఏదైతే చేస్తూ ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి అదే రకంగా నడిపిస్తూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, అధికారులు వాళ్ళ చేతిలో ఉన్నారు. రోజు మనం అదేదో మన టీవీలలో వస్తాయి కుంకుమ రాగాలు, ఆ సీరియల్ కొన్ని ఉంటాయి కదా, ఆ సీరియల్ లాగా ఏమో కొన్ని పేర్లు ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఆ రకంగా ఇసరాకులు పూతరేకలు ఉంటాయి. వాటిలాగా ఈరోజు ఈటలను పిలిచారు, లేదా తోటలను పిలిచారు, ఇంకో రోజు ఇంకోళ్ళని పిలిచారని రోజు ఒక ఎపిసోడ్ విడుదల చేస్తూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలు ఆ పేరు మీద కేసీఆర్ గారినో లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్గంలో ఒకరిద్దరు నాయకులనో బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా కేసీఆర్ గారు చెప్పిన ఒకసారి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో, ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ శాఖ ద్వారా రాష్ట్రంలో ఏం జరుగుతుందనే సమాచారం, రిపోర్ట్స్ వస్తాయి. ద వే దే అడాప్ట్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ నన్ ఆఫ్ ద బిజినెస్ టు ది చీఫ్ మినిస్టర్ కన్సర్న్. ఆ రోజునటువంటి అధికారులు, డీజీ అనుకోండి, డీజీ ఇంటెలిజెన్స్ అనుకోండి, లేకపోతే మిగతా శాఖల అధికారులు అనుకోండి, వాళ్ళకు కావాల్సిన రీతిలో ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి సంబంధిత మంత్రులకు, ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇస్తారు. దానికి ట్యాపింగ్ అని ఒక పేరు పెట్టి, ఇంకోటి పేరు పెట్టి రకరకాలుగా ఇవాళ చేస్తుండొచ్చు. నేను రోజు చూస్తున్నాను ఒక్కొక్క ఆయన నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు బయట మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నాది ట్యాప్ అయిందని చెప్పేసి. నేనేమంటున్నా, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద పొలిటీషియన్స్ కన్సర్న్డ్, అది ఇప్పుడు ఒక శాఖ ప్రోబ్ చేస్తూ ఉంది. ఓ సిట్ ఏదో వేశారు, వాళ్ళు రోజు కొంతమంది నాయకులను పిలుస్తున్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు లేకపోతే మిగతా శ్రవణ్ రావు గారు రకరకాల అధికారులను పిలిచి ఇవాళ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. కానీ అధికారుల యొక్క ప్రక్రియ ఏదైతే అనుసరించారో దాంట్లో తప్పులుంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, లేకపోతే వాళ్ళ దురుద్దేశం ఉంటే దానికి సంబంధించినటువంటి ఒక కేసులు కడతారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు. కానీ దీనిలో రాజకీయ దురుద్దేశం ఆపాదించి నేరుగా కేసీఆర్ గారిని దీంట్లో ఇరికించాలనో బాధ్యులుగా చేయాలనో చేసే ప్రయత్నం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు. కాబట్టి ఎక్కడ కూడా వీఆర్ నాట్ కానీ ఒక మాసివ్ గా జరుగుతున్నప్పుడు 100 మంది 1000 మంది ఫోన్లు సరే ట్యాపింగ్ కాదు, అబ్జర్వేషనే, లేకపోతే వాళ్ళ ఫోన్లు అధికారులు కాన్వర్జేషన్ వినడమో ఏదో చేశారని అనుకుందాం. మీరు అన్నట్టుగానే అధికారులు వాళ్ళకు అనుమానం ఉన్న వాళ్ళందరూ చేశారని అనుకుందాం. కానీ మ్యాసివ్గా హండ్రెడ్స్లో, థౌజండ్స్లో, ఇప్పుడు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ చెప్పిన దాని ప్రకారం 4000, 4000 మందివి. రైట్, ఓకే, అది కూడా ఓకే అనుకుందాం. ఒక్క నవంబర్ 15వ తేదీనే, అంటే ఎన్నికలకు 15 రోజుల ముందు ఒక్కరోజే 650 ఫోన్లు ట్యాప్ అయ్యాయి. వాళ్ళందరూ మావోయిస్టులేం కాదు, సరే ఓకే. ఇదంతా చేసేటప్పుడు అప్పుడున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారికో లేకపోతే వీళ్ళకు తెలియకుండా జరుగుతుందా, తెలియకుండా చేస్తారా? ఒకటి వెంకటకృష్ణ గారు, బేసికలీ దీస్ ఆర్ ఆల్ అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్. ఏదైతే సిట్ ఉందో, లేకపోతే సంబంధిత శాఖల అధికారులు ఉన్నారో, లేకపోతే వాట్ ఎవర్ హూమ్ ఎవర్ ఈస్ కన్సర్న్ రెస్పాన్సిబుల్ అథారిటీ, వాళ్ళు ఇఫ్ దే కమ్అట్ విత్ అ డీటెయిల్ పలానా రోజున ఇవన్నీ కూడా మీడియా కథనాలు. వాటిని బేస్ చేసుకొని కన్ఫర్మ్ రిపోర్ట్స్ మీద ఒక రాజకీయ పార్టీగా మమ్మల్ని వీలెత్తి చూపిస్తున్నప్పుడు మేమేదో ఆన్సర్ ఇచ్చుకోవడం అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ రిడిక్యులస్. వీ డోంట్ ఈవెన్ హ్యావ్ టు. అంటే మీరు అలా అంతవరకు ఓకే, బట్ ఇది మీడియా కథనాలు కావండి. సిట్ ఆధారంగా సిట్ చెప్తున్నా, పోలీసులు అధికారులు చెప్తున్నా ఆ కథనాలే మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో రాకపోవచ్చు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో రాకపోవచ్చు.
యా I have not seen a single press conference by the SIT officer concerned, or the city CP concerned, or the DG of the state concerned, or the Home Secretary state concerned, that ఈ ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు వచ్చింది, ఇంతమందిని మేము ఇప్పటివరకు వాళ్ళను సాక్షులుగానో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేము పిలిచాము అని విచ్ ఎవర్ కేటగిరీ, ఈ రోజులలో ఇన్ని ఫోన్స్ ట్యాప్ అయినాయని చెప్పి కన్ఫర్మ్డ్ రిపోర్ట్ ఏదైనా అధికారి ఇచ్చినట్టు నేనైతే చూడలేదు. కాబట్టి చెప్తున్నాను, మీడియా కథనాల్లో రాయొచ్చు, కానీ దాన్ని నేను ఇప్పుడు ఇవాళ మీ చర్చలో పాల్గొని సమాధానం కూడా చెప్తున్నా అంటే అల్టిమేట్గా ది గవర్నమెంట్ ఆబ్జెక్టివ్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ కానివ్వండి, వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ మాడుతున్న మాటలు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రివర్గ సహచరులు మాడుతున్న మాటలు కానివ్వండి, దయాకర్ గారు లాగా మిగతా వాళ్ళు మాడుతున్నటువంటి మాటలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ గారిని, ఆ రోజు మంత్రివర్గంలో కొంతమంది నాయకులను ఉద్దేశపూర్వకంగా బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, లింక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, దాని ద్వారా రేపు పొద్దున మల్లెపచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ గివింగ్ అన్ ఆన్సర్. ఇవన్నీ కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్, వీటికి ఎటువంటి ఆధారాలు లేవు. దేర్ వాజ్ నో కోర్ట్ ట్రయల్ యెట్. పత్రికలు కొన్ని ఛానల్స్ మీడియా ట్రయల్స్ కండక్ట్ చేస్తే ఎట్లాగా? సరే, అది ఓకేలే. మీడియా ట్రయల్ అనేది మనకి